నా పేరు చాకలి శ్రీలక్ష్మి. చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు ఖమ్మం జిల్లాలో బీసీ డెడికేషన్ కమిషన్ మీటింగ్కు ఈరోజు మరి వెంకటేశ్వరరావు గారు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. డెడికేషన్ కమిషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు గారు ఈరోజు ముఖ్య అతిథులుగా వస్తున్నటువంటి నేపథ్యంలో చాకలి ఎస్సీ సాధన సమితిగా ఖమ్మం జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి నాతో పాటు చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముదిగొండ వెంకటప్పయ్య గారు, అదేవిధంగా ఖమ్మం జిల్లా అధ్యక్షులు దుంపటి నాగేష్ గారు ఈ యొక్క సమావేశంలో హాజరయ్యారు. ఈ సమావేశంలో విన్నపంగా మేము ఈరోజు చాకలి కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చాలనేటువంటి డిమాండ్ను వెంకటేశ్వరరావు గారి ద్వారా ఖమ్మం జిల్లా నుంచి ప్రభుత్వానికి నివేదికగా పంపిస్తూ ఉన్నాం. ఏదైతే స్థానిక సంస్థల్లో కూడా ఈరోజు రిజర్వేషన్లు మేము కోల్పోతున్నటువంటి నేపథ్యంలో జనాభా ప్రాతిపాదికన ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది జనాభా ఉన్న మేము 18 రాష్ట్రాల్లో 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్సీ జాబితాలో కొనసాగుతూ ఉంది. ఇక్కడ బీసీఏలో ఉన్నటువంటి నేపథ్యంలో మాకు రిజర్వేషన్లు మేము కోల్పోతున్నాం. ఎస్సీ జాబితాలో చేర్చినట్టయితే జనాభా ప్రాతిపాదికన ఈరోజు మాకు రిజర్వేషన్ అందేటువంటి అవకాశం ఉంది కనుక మేము సుదీర్ఘ పోరాటం జరుపుతూ ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో 7018 కిలోమీటర్ల చారిత్రక చాకలి మహాపాదయాత్ర కూడా చాకలి ఎస్సీ సాధన సమితిగా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఖమ్మం జిల్లా నుంచి మొదలుపెట్టి హైదరాబాద్ వరకు కాలిబాట నడిచి 1,35,000 మందితో బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ప్రభుత్వాన్ని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం, చాకలి కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చాలి. మేము ప్రధానంగా చెప్పదలుచుకున్నటువంటి ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నటువంటి ఒకే ఒక డిమాండ్ ఎస్సీ జాబితాలో చేర్చాలని. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు 2016 డిసెంబర్ 26న అసెంబ్లీలో చాకలి కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చాల్సిందే అని అప్పటి తెలుగుదేశం పార్టీ హయాంలో అసెంబ్లీలో మాట్లాడారు. ఇప్పుడు వారే ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక ఖచ్చితంగా వారు ఏదైతే డిమాండ్ చేశారో దాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్కి పంపించాలని డిమాండ్ చేస్తున్నారు.